నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలోని టెరిటరియన్ ఆర్మీ సేవలకి 75 వసంతాల సందర్భంగా 30 మంది జవాన్లతో జూలై 30న జమ్మూ కాశ్మీర్ సియాచిన్ లోని గ్లేషియర్ బేస్ క్యాంప్ నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండ పట్టణానికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం వినుకొండలో జవాన్లు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్థానిక కారంపూడి రోడ్లోని ఎన్ఎస్పీ కాలువ వద్ద జవాన్ల సైకిల్ యాత్రని జెండా ఊపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న జవాన్లని ఎమ్మెల్యే జీవి దంపతులు అభినందించారు. బస్టాండ్ స్తూపం సెంటర్ మీదుగా లయలో పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి జీవి ఆంజనేయులు ఉత్సాహపరిచారు. పట్టణంలో సాగిన యాత్రలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా బృందం సభ్యులు లయలో పాఠశాలలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. మనందరం కూడా 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి 75 వసంతాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి 5500 కిలోమీటర్లు ఈ సాహసోపేతమైన యాత్ర ప్రారంభించారు. ఇప్పటికి సుమారుగా 3200 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ మన వినుకొండ రావడం గర్వకారణం. వారితో పాటు మేము ఈరోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం. మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్, మెమరబుల్ మూమెంట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఈరోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈరోజు టెరిటోరియల్ ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు. మన కేరళలో వరదలు వచ్చినప్పుడు, నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ఈ టీం మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు, ప్రాణాలు కాపాడారు, అలాగే ఎన్నో సేవలు అందించారు. ప్రాణాలు కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ 5500 కిలోమీటర్లు సాహసోపేతమైన యాత్ర, సైకిల్ యాత్ర, ఇది యువతలో ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. భావితరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన వినుకొండకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాలు వెళ్ళడానికి స్ఫూర్తి ఇదంతా. భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటుంది. అక్కడ సియాచిన్ నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి, ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా వారిని గౌరవించాలి, స్మరించుకోవాలి. వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత భద్రతగా ఉన్నామనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు, మంచి వ్యవస్థ ఏర్పడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చినటువంటి మాచర్ల మండలం బెల్లంకొండవారిపాలెం గ్రామంలో గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. గణేష్ విగ్రహాన్ని అనుపులోని కృష్ణా జలాశయంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత చిరుమామిళ్ల సుబ్బయ్య, గోపి, ధనంజయరావు, నాగరాజు, వెంకట్రామయ్య, రంగ నాయకులు, చిరుమామిళ్ల మల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీను, గంట ధనంజయరావు, హనుమంతరావు, రమేష్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.